హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఏం లేదు, ఆ టాపిక్ వచ్చేసి గ్రూప్స్. సో ఇప్పుడు వేరియస్ గ్రూప్స్ ఉంటాయి కదా, గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని చెప్పేసి. సో ఏ గ్రూప్లో ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఏ పోస్టర్స్ అనేది ఉంటాయి. సో దాంట్లో ఈచ్ గ్రూప్లో సబ్జెక్ట్స్ అనేవి ఏంటి అని క్లారిటీగా చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మీరు స్కిప్ చేస్తే మీరు ఏదో ఒక మ్యాటర్ అయితే మీరు మిస్ అయిన వాళ్ళు అవుతారు. సో వీడియోని కంప్లీట్ చూడండి. ఈ డీటెయిల్డ్గా ఈ వీడియో అనేది చేయడం జరిగింది. సో లెట్ అస్ స్టార్ట్. సో ఫస్ట్ ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ అనేది, సో స్టేట్ గవర్నమెంట్ ప్రతి అంటే ఎప్పుడైతే పోస్టర్స్ రిక్వైర్ అవుతుందో అప్పుడు ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రూప్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది టీఎస్పిఎస్సి, ది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్. సో ఇప్పుడు ముందుగా మనం గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. సో గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ వచ్చేసి, సో ఇది వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లైక్ డిప్యూటీ కలెక్టర్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఎక్సెట్రా. సో గ్రూప్ 1కి వచ్చేసి, దిస్ ఎగ్జామ్ is conducted for recruiting candidates for various administrative positions like deputy collector, deputy superintendent of police, commercial tax officers etc. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫర్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈస్ యూజువల్లీ రిక్వైర్డ్. సో మీరు ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసేసి ఉండాలి గ్రూప్ 1 మీరు ఎలిజిబుల్ కావాలనుకుంటే. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 44 ఇయర్స్. సో నెక్స్ట్ దీని సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఈ ఎగ్జామ్ అనేది సబ్జెక్ట్ చూసినట్టయితే, ఎగ్జామ్ సబ్జెక్ట్స్ చూసినట్టయితే జనరల్ స్టడీస్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ అబిలిటీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో నెక్స్ట్ మనం గ్రూప్ 2 విషయానికి వస్తే, సో గ్రూప్ 2 సర్వీస్ ఎగ్జామ్ టీఎస్పిఎస్సి కండక్ట్స్ దిస్ ఎగ్జామ్ ఫర్ రిక్రూట్మెంట్ to executive and non-executive posters in various departments such as municipal commissioner, assistant commercial tax officer, sub-register etc. సో దీని క్వాలిఫికేషన్స్ వచ్చేసి, సో ఫర్ ఎగ్జిక్యూటివ్ పోస్టర్స్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈజ్ యూజువల్లీ రిక్వైర్డ్. అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టర్స్కి అంటే ఏ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మనకు అవసరం. సో నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టర్స్ విషయానికి వస్తే, ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మే వ్యారీ. అంటే ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టర్స్ విషయానికి వస్తే కొంచెం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వ్యారీ అవుతుంది, బట్ టిపికల్లీ రిక్వైర్ అట్లీస్ట్ ఈ హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివలెంట్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ 18 to 44 ఇయర్స్. సో నెక్స్ట్ సబ్జెక్ట్స్ అండ్ ఎగ్జామ్ విషయానికి వస్తే, పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, పేపర్ 2 విషయానికి వస్తే హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్ 3 విషయానికి వస్తే ఎకానమీ అండ్ డెవలప్మెంట్, పేపర్ 4 విషయానికి వస్తే తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో నెక్స్ట్ గ్రూప్ 3 విషయానికి వస్తే, దిస్ ఎగ్జామ్ is conducted for recruitment to various posters in different departments like Panchayat Raj Department, Rural Department, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సెట్రా. సో ఇది క్వాలిఫికేషన్స్కి వచ్చేసి, సో ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ గ్రూప్ 3 ఎగ్జామ్స్ మే వ్యారీ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ పొజిషన్స్ బీన్ అప్లైడ్ ఫర్. అంటే ఈ పొజిషన్స్కి మీరు చేసిన డిగ్రీకి కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. క్యాండిడేట్స్ టిపికల్లీ క్యాండిడేట్స్ నీడ్ అట్లీస్ట్ హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివలెంట్. సో ది ఏజ్ లిమిట్ అనేది సేమ్. సో మీరు దీనికి ఇప్పుడు పంచాయత్ రాజ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ అంటే మీరు దీనికి సంబంధించిన మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి మీరు దీనికి ఎలిజిబుల్, ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ కావాలంటే. సో నెక్స్ట్ దీని సబ్జెక్ట్స్కి వచ్చేసి జనరల్ స్టడీస్, బేసిక్ ఇంగ్లీష్ ఫర్ సమ్, అంటే కొన్ని పోస్టర్స్కి ఇంగ్లీష్ కూడా యూజ్ అవుతుంది. సో జనరల్ అబిలిటీస్, హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఫర్ సమ్ పోస్టర్స్, ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఫర్ సమ్ పోస్టర్స్. సో నెక్స్ట్ గ్రూప్ 4 విషయానికి వస్తే,
So TSPSC conduct this exam for recruitment to junior level posters such as junior assistants. So junior assistants ఎప్పుడైతే అవసరం పడతారో సో ఈ గ్రూప్ 4 కిందికి అనేది వస్తుందన్నమాట. ఈ జూనియర్ అసిస్టెంట్స్, టైపిస్ట్స్, జూనియర్ స్టెనోస్ ఎక్సెట్రా ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్. సో క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫర్ జూనియర్ లెవెల్ పొజిషన్స్ క్యాండిడేట్స్ టిపికల్లీ నీడ్ అట్లీస్ట్ ఏ హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివలెంట్. సో ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ 18 to 44. సో నెక్స్ట్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్స్ విషయానికి వస్తే జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ అబిలిటీస్ కొన్ని అయితే మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి వీటిపైన. సో నెక్స్ట్ అదర్ పోస్టర్స్ కూడా ఉంటాయి. సో టెక్నికల్ సర్వీస్ ఎగ్జామ్ అండ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అని చెప్పేసి దిస్ ఎగ్జామ్ ఇస్ కండక్ట్ ఫర్ రిక్రూట్మెంట్ టు టెక్నికల్ పొజిషన్స్ ఇన్ డిపార్ట్మెంట్స్ సచ్ as ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ హెల్త్ సర్వీసెస్ కానీ సో అలాంటి అంటే వేకెన్సీస్ రిక్వైర్మెంట్ అప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. ఆల్సో కండక్ట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టు ఫెసిలిటేట్ ది ప్రమోషన్స్. సో ఇంకోటి ఈ టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేశాను. ఏంటంటే ది తెలంగాణ అంటే స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ టీఎస్పిఎస్సి రిలీజెస్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు వేరియస్ పోస్టర్స్ త్రూ అవుట్ ది ఇయర్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. ఎప్పటికైతే గవర్నమెంట్కి అవసరం పడుతుందో అప్పుడు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. సో ది నెంబర్ ఆఫ్ వేకెన్సీ కెన్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యాక్టర్స్ సచ్ as బడ్జెట్ అలొకేషన్ ఫస్ట్ది అండ్ రిటైర్మెంట్, ఎక్స్పాన్షన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్. సో ఇక్కడ ఏంటంటే బడ్జెట్ అలొకేషన్స్ అంటే ది అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ కెన్ ఇంపాక్ట్ ది క్రియేషన్ ఆఫ్ న్యూ పొజిషన్స్ ఆర్ ది ఫిల్లింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్. సో ఎప్పుడైతే బడ్జెట్ అవైలబిలిటీ ఉంటుందో లేకపోతే ఎప్పుడైతే వేకెన్సీస్ కొంచెం ఖాళీ పడతాయో అప్పుడు అంటే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. సో రిటైర్మెంట్ మనకు తెలుసు ఆల్రెడీ ఎప్పుడైతే ఇయర్లీ రిటైర్మెంట్ అయినప్పుడు కొంచెం అంటే కొన్ని ఖాళీలు అవుతాయి కదా అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. వేకెన్సీస్ మే అరైజ్ డ్యూ టు ఎంప్లాయీస్ రిటైరింగ్ ఫ్రమ్ దేర్ పొజిషన్స్. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇంకొంచెం సర్వీసెస్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అంటే న్యూ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ మే రిక్వైర్ అడిషనల్ స్టాఫ్ కానీ లీడింగ్ టు మోర్ వేకెన్సీస్ అనమాట. సో నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ విషయానికి వస్తే చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ ఆర్ రికగ్నైజేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఈ 4 ఇంపార్టెంట్ కేటగిరీస్ పైన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. టు obtain specific information about the number of vacancies and given year it's best to refer official notification issued by the. సో మీకు ఏమైనా డౌట్స్ అంటే మీకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మీరు కొంచెం చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు అఫీషియల్ నోటిఫికేషన్స్కి వెళ్ళి మీరు విజిట్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ అప్డేట్ ఆన్ రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అండ్ వేకెన్సీస్. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ దెన్ థ్యాంక్ యూ, బై బై.